శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. ఇప్పుడు మన శరీర త్రయము అంటే ఏంటో చూద్దాం. స్థూలం, సూక్ష్మం, కారణం అంటారు. ఇవి ఎలా వచ్చాయి? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్కి ఒక లాంగ్ షీట్ వైట్ పేపర్ తీసుకుందాం. తీసుకుని దాన్ని 3 ముక్కలు చేద్దాం. చేస్తే 1 2 3 వేద్దాం. అంటే ఇప్పుడు ఈ 1 2 3 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ లాంగ్ షీట్లోంచే కదా. ఆ పేపర్ ఉండబట్టే అది 3 ముక్కలయ్యింది. అసలు లేకపోతే అదేవిధంగా మనకు పైన మహాకారణ శరీరం ఉంది. అది ఉండబట్టే కారణం, సూక్ష్మం, స్థూలంగా ఏర్పడ్డాయి శరీరాలు. ఇప్పుడు కారణ శరీరాన్ని శ్రీ ఆదిశంకర్లు ఏమంటారంటే అనిర్వాచ్యం, నిర్వచించలేము, అనాది, ఆది లేదు, అవిద్యా రూపం, పూర్తి అజ్ఞాన రూపం. అందుకే ఈ స్థూల సూక్ష్మాలు ఏర్పడ్డాయి. సత్స్వరూప అజ్ఞానం, ఆత్మని నేను అనేటువంటి జ్ఞానం లేనిది. నిర్వికల్పక రూపం యదస్తి తత్కారణ శరీరం.